మీకు విషయం చెప్పనా, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ పలానా వ్యక్తిని నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నాడంటే నా ఇంటి ముందు 10 పోలీసులు, పల్లా శ్రీనివాస్ గారి ఇంటి ముందు 10 మంది పోలీసులు, మమ్మల్ని బయటికి రాకుండా మా ఇంటి ముందు కుర్చీలు వేసుకొని 2 కానిస్టేబుళ్ళు. ఈ కల్చర్ పోయిందండి. మీరు ఏదైనా మీకు ఇప్పుడు అక్కడ ఎస్పీ చెప్పింది ఏంటి, రండి అక్కడ ఏదైనా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక వర్గం ఒకసారి వెళ్ళండి, ఇంకో వర్గం ఇంకొకసారి వెళ్ళండి అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా నిర్బంధించలేదు. మేము నిర్బంధించు హౌస్ అరెస్ట్లో నిర్బంధించడం లాంటివి ఏమీ లేవు. పరదాలు లేవు, చెట్లు కొట్టడాలు లేవు, ఏమీ లేవు. సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది. డ్రామాలు ఆడుతుందని మీరే చెప్పారు. డ్రామాలు ఆడుతుందని ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ముస్లిం మైనార్టీల తాలూకా అభివృద్ధి, వాళ్ళ సంక్షేమే ధ్యేయంగా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి మాత్రం మేము కట్టుబడం. దానికి ఎందుకంటే ఏదో అంటారు కదా, తినబోతు రుచి ఎందుకు. ఏ కన్ఫ్యూజన్ లేదు. ఒక రోజు ఆగితే అన్ని కన్ఫ్యూజన్లు క్లియర్ అవుతాయి.